ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ ఏప్రిల్ 20, 2026. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఆమేన్. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు గొర్రెల వలె చెదిరి తమ కాపరి ఎవరో, తమ మంద ఏదో తెలియక తిరుగుతున్నప్పుడు ప్రభు వారిని వెతికి కనుగొన్నాడు. ప్రభు ఎంత అద్భుతంగా తాను ఏర్పాటు చేసుకున్న వారిని కనుగొన్నాడో కదా. యేసు గొప్ప రక్షించే కాపరి మాత్రమే కాదు, ఆయన గొప్పగా వెతికే కాపరి కూడా. తండ్రి చేత తనకు అనుగ్రహింపబడిన వాటిలో చాలా గొర్రెలు తప్పిపోయి నరకపు అంచుల వరకు వెళ్ళిపోయినప్పటికీ ప్రభు ఎంతో కృపతో వాటిని వెతికి కనుగొని తన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఆయన మనల్ని కూడా వెతికి కనుగొని తన దగ్గరకు చేర్చుకున్నాడు కదా. అలాగే మన హృదయాల్లో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా ఆయన వెతికి కనుగొని తన దగ్గర తీసుకుంటాడని గొప్ప నిరీక్షణ కలిగి ఉందాం. తన మందలో నుండి ఎవరైనా సత్యము, పరిశుద్ధత అనే పచ్చిక గల ప్రాంతాలు విడిచిపెట్టి తప్పిపోయినప్పుడు ప్రభువు మళ్ళీ ఈ వెతికే కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. వారు ఒకవేళ ఘోరమైన పొరపాట్లో చిక్కుకున్న, బాధాకరమైన పాపంలో పడిపోయినా, ప్రభు హృదయానికి ఎంతో వేదన కలిగించే కఠినత్వానికి లోనైపోయినా వారికి ఆయన తండ్రిగా ఉండి వారిలో ఒక్కరిని కూడా నాశనంలోకి వెళ్ళనివ్వడు. నేను గొర్రె వలె తప్పిపోయాను, నన్ను వెతికి పట్టుకో అని మనం మొరపెట్టేందుకు ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.